రే బేతళం, ఓ తాళం ఓపెన్ చేస్తే నీకు ఎంత ఇస్తారా? ఎంతన్నా? జస్ట్ 10 రూపాయలు. అంతేనా? ఇదే 10,000 ఎంజాయ్ చేసుకో. థ్యాంక్స్ అన్న. ఓసారి నీ లెగ్గిస్తావా? మళ్ళీ ఎందుకురా? కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుందామని. ఇదిగోరా. ఇక్కడెక్కడ చెత్తకుండి ఉండాలి. అదే ఇదిగో. ఇది సొమ్ము కొట్టేసి ముష్టి 10,000 ఇద్దామనుకున్నారా? అమ్మ బేతళంగా, ఎంత మోసం చేసావురా? అల్లు రామలింగయ్య గారు అల్లుడు చిరంజీవి అయిపోయి కాబట్టి బతికిపోయావు. నిన్ను సార్, అటేదో కారు వెళ్తుంది సార్. అప్పుడు విడకలే తెలిసింది. వాడిని నేను దోచుకుంటే వీళ్ళు నన్ను దోచుకుంటారా? అమ్మో, 1 కోటి రూపాయలు. నేను దొరికినా పర్లేదు, పెట్టి దొరకకూడదు. ఏ సచ్చినోడి పక్కన మన సొమ్ము సేఫ్టీ? కాసుల కన్నారు. వీడెవడో మన పెద్దలా ఉన్నాడు. మనమే ఎక్కడో కన్నం వేసి కాసులు తీసుకొస్తే ఈడొకడు. గుర్రం భద్రం డైడ్ అంటే మన గుర్రాన్ని ఇక్కడ భద్రంగా కట్టేసుకోవచ్చు. సార్, కమిషనర్ గారు కడిదే సార్. వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు, బతకండి. ఒరే గుర్రం భద్రం, నా సొమ్ము భద్రం, మధ్యలో ఎర్రవేషాలు వేసావంటే పుర్రె బద్దలైపోద్ది. గుర్రం భద్రం, వీడికి మనం గుర్తుపెట్టుకుంటే బెటర్ కదా. అబ్రకదబ్రా. సార్, అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. సరిగ్గా వెతికారా? చుట్టుపక్కల అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. అయితే అతను మనల్ని చూసి కారు వదిలేసి సిటీలోకి పారిపోయిండొచ్చు. We will chase. Come on. కారు వదిలేసిపోయాను కదా, పారిపోయాను అనుకున్నారు. ఈ పోలీసులు ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇప్పుడు డెవలప్ అవుతున్నాను రా. జీప్ వెళ్ళిపోయింది, పోలీసులు వెళ్ళిపోయారు అనుకున్నావు కదూ. నాకు తెలుసురా. తెలుసా? కొంపదీసి నగల గురించి కూడా. నీకెంత ధైర్యం రా? పోలీస్ కమిషనర్ గారి కారే దొంగతనం చేస్తావా? అంటే మీరు నన్ను పట్టుకున్నది కారు దొంగతనం చేసినందుకా? అంటే వేరే ఇంకేమన్నా దొంగతనం చేసావా? చేశానుగా. చెప్పేం చేసావు? హెడ్ గారి స్కూటర్. నా స్కూటర్ కూడా నువ్వే దొంగతనం చేసావా? అంతేకాదు, 420 సైకిల్ కూడా. నాది కూడా నువ్వేనా? అరెస్ట్. సినిమా మ్యాగజైన్స్ ఎన్నున్నా జోచిత్రేరా. చంపుతున్నారా బాబు? దేని గురించి మాట్లాడినా అటు తిప్పి మళ్ళీ జ్యోతిచిత్ర దగ్గరికి తీసుకొస్తావు. రారా నాయనా. నమస్తే సెట్. కార్ గిట్ల కొన్నారా? అవును. ఎలా ఉంది? చెప్పేం ఫాయిదా? మంచిగున్నదని చెప్తే 6 రూపాయలు ఇస్తారు. వాళ్ళే గలీజ్ ఉంది అంటే 4 రూపాయలు ఇస్తారా? ఎట్లయినా నా ఇదే నాకు ఇస్తారు. 5 రూపాయలు ఇవ్వడం ఏంటి? బిచ్చం. ఏంట్రా బిచ్చం? 5 రూపాయల? అవు మారుతి కారులో 5 రూపాయలు బిచ్చమే. ఎలా రూల్ ఉన్నది నీకు ఎరకలే?
రూల్ ఏంట్రా? రూల్స్ ఏమలా ఇప్పుడు అందరికి ఫిక్స్ రేట్ చేసినాం. ఫారెన్ కార్ కి 10 రూపాయలు, మారుతి కార్ కి 5 రూపాయలు, 2 వీలర్స్ 2 రూపీస్, ఏం లేని అసలుకి 1 రూపాయి. గంటకు తక్కువ తీసుకుంటలేం. తీ ఆహా, ఈ కారు మాది కాదు. అగ్గో ఇది కూడా నేర్చి ఈ మధ్య కారున్నోళ్ళు 5 రూపాయలు దానం చేయడానికి కారు మాది కాదంటారు. ఇస్తారా మళ్ళీ అర్థం పాల్గొట్టాలనా? పగలగొట్టుకో. మాది కాదంటే వినమేంటి? కాదా కాదు కాదా కాదు. ఆ, రేయ్! ఒరేయ్ కారు ఓనర్ లో ఉన్నాడు రా. అద్దం మనమే పగలగొట్టామనుకుంటాడు. పద పారిపోదాం. రేయ్, ఎక్కడ పారిపోతారా? నా కొత్త కారు అద్దం పగల కొడతారా? ఇవ్వండి 5,000 రూపాయలు. బద్దలు కొట్టింది మేం కదండి, వాడెవడో బెచ్చకండి. నోరు పోయి. నేను చాలా సేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. మర్యాదగా డబ్బు కడతారా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు దోయించమంటారా? ఆ, రేయ్ ఏం చేద్దాంరా? జై యశ్రీ నా చెప్ప. జై పిటి ఉషా. ఓయ్! రేయ్, 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 పట్టుకోండి, పట్టుకోండి. ఏదైనా 50 రూపాయలే 50 రూపాయలే 50 రూపాయలే. అరే మాల్ 50 రూపాయ 50 రూపాయ 50 రూపాయ 50 రూపాయ. రెండమ్మా రెండు బాబు కమాన్ ఆయి. స్కర్ట్ ఫ్రాక్ మ్యాక్సీ నైట్ ఏ వస్తువైనా 50 రూపాయలే 50 రూపాయలే 50 రూపాయలే. ఏమండి, ఇద్దరు వెధవలు ఏమైనా వచ్చారా? నో ప్లీజ్, ఎవరు రాలేదు రాలేదు రాలేదు. పిక్ ఎనీ పీస్ 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్. ఎన్నిసార్లు చేసే చెప్పు. ఇలా రెండమ్మా రండి. లంగా అయినా లుంగి అయినా మిడ్డీ అయినా చెడ్డీ అయినా ఏ వెరైటీ అయినా 50 రూపాయలు 50 రూపాయలు. అబ్బా, ఈ మిడ్డీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నానే, ఇప్పటికి దొరికింది. ఏంటి రావట్లేదు? గట్టిగా లాగవే, ఆ మాత్రం బలం లేదు. తప్పుకో. ఇదేంటి మిడ్డీ అన్నావు? ఏంటండి మిడ్డీల మధ్యలో ప్యాంట్ పెట్టారు? ప్యాంటా ప్యాంటా ప్యాంటా. అవునండి, అది ప్యాంటే. నువ్వా? ఎవడరా నువ్వు? నా బట్టలోకి ఎలా వచ్చి చచ్చావు చచ్చావు చచ్చావు? వెనక నుంచి పాక్కుంటూ వచ్చి చచ్చాలే. ఏమండి, అది నా ప్యాంటు. ప్యాంట్ సంగతి అలా ఉంచు. ముందు నువ్వు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇల్లు సంగతి అలా ఉంచు. రేయ్ నువ్వు ముందు బయటికి రారా రారా రారా. రాలేను రాలేను రాలేను. లేడీస్ ఉన్నారు, బాగుండదు. ఆడు వెళ్ళిపోయాడు కానీ ఇంక బయట రా బాబు. ఎలా రానరా? నా డ్రాయర్ నీ దగ్గర ఉంది, ప్యాంట్ ఆ అమ్మాయి దగ్గర ఉంది. రేయ్ నువ్వు అర్జెంట్ గా బయటికి రాకపోతే నీ కాళ్ళు చేతులు తల మొల తొడ మెడ కన్ను కిడ్నీ పీకేసి ఏ పార్ట్ కా పార్ట్ 50 రూపాయలకి అమ్మేస్తాను 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 అమ్మో, అమ్మేస్తాను. వద్దు, వస్తున్నా. రేయ్, నా మిడ్డీ 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 మిడ్డీ. ఏంట్రా, ఎవడు తెచ్చాడు? నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఏ ఉద్యోగనా? ఆర్టీసీలో కండక్టర్. కండక్టరా? అంత తేలిక తీసి పారేకరా. ఆ పోస్టర్లు అంటించుకునే ఉద్యోగం మీద బెటరే. పైగా గవర్నమెంట్ ఉద్యోగరా, పిల్లనిస్తారు. నీ ఉత్తరం ఏంటి? ఏం లేదురా, జూన్ 1న మా తాత తద్దినమాట. వెళ్ళకపోతే మా నాన్న నా తద్దినం పెడతాట. జూన్ 1 ఉమ్. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేది కూడా ఆ రోజేరా. ఇంతకీ పార్టీ ఎక్కడ? 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. ఎక్స్ట్రా చెట్టికే 50 రూపాయలు అవుతుందిరా. మొత్తం 1000 చాలా. చాలు ఇచ్చేయ్. అమృతాంజనం ఇస్తామండి. మా వాడికి ఉద్యోగం వచ్చిందిగా. ఉద్యోగం వచ్చిందా? ఆ, ఏది? ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ చూస్తుంటే నాకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చినట్టుగా ఉంది. ఆహా, నన్ను ఇంత అదృష్టం వరుస్తుంది అనుకోలేదు. ఎవరు చేస్తాడండి బోర్డు కండక్టర్ ఉద్యోగం? పైగా ఈ బోర్డు ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలట. ఎవడు కడతాడు? నేను కడతానయ్యా. మీరా? ఆ. వద్దండి, ఇప్పటికే మీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. ఆ అప్పు రాబట్టుకోవడానికి మళ్ళీ అప్పిస్తానయ్యా. తప్పదా? తప్పదు. సరే ఇచ్చుకో. అమ్మయ్యా. For more updates, like, comment, subscribe to our channel.